నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ప్రెసెంట్ అమరావతి ఎంతలా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అయితే పార్లమెంట్ లో అంటే నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా అమరావతి అభివృద్ధి ప్రస్తావన వచ్చింది. ఈ ప్రస్తావన వచ్చినప్పుడు రాష్ట్రంతో సమన్వయం అవుతూ వారికి తగిన నిధులు ఇస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చూడండి అని చెప్పేసి అనడం ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందానికి గురవుతున్నారు. అలానే ఆ, గూగుల్ సంస్థకి సంబంధించిన భూములకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఎలా చూడాలి? పార్లమెంట్ లో అమరావతి ప్రస్తావన వచ్చింది అంటే అమరావతి అభివృద్ధి అయితే ఏ స్థానంలో నిలబెడుతుంది అనేది మనం ఈ రోజు ప్రస్తావిద్దాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అమరావతి గురించి రోజు మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, కానీ పార్లమెంట్ లో అమరావతి ప్రస్తావన రావడం, పనులు త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పేసి సమన్వయ కమిటీ చెప్పడం ఆ, కొంచెం అందరికీ ఆనందాన్ని గురి చేస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ మనకి ఒక చీకటి రోజులు ముగిసినాయండి. పీడకల ఒక 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక పీడకల అందరికి. ఆ రాష్ట్రంలో అమరావతి కాదు, ఉమ్, అందరూ అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పాడు కదా. ఉమ్, అందరినీ ఏకకాలంలో మడత పెట్టేశాడు. నేను ఉమ్, ఎక్కడ ఎవరికి తేడా లేకుండా, ఉమ్, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా అందరికీ సమానంగా కొట్టించాడు. అయితే ఉమ్, కొంచెం ముందు వెనక చేసాడు అంతే. అందరికి ఒకేసారి కాకుండా కొంచెం ఒకళ్ళ ముందు ఒకళ్ళకి వెనకాల. ఉమ్, సరే, ఆ పీడకల వదిలించుకున్నారు. జనం అంతా కలిసి తిరగబడ్డారు. ఉమ్, మంచి రోజులు వచ్చినాయి. అమరావతిలో మొట్టమొదటి రావటం జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అక్కడ పాములు ఫారం పెట్టాడు, కోళ్ల ఫారం లాగా. అడవి పెంచేసి దాని కొండ సెలవులో పొడపాములు ఇవన్నీ పెంచాడు అక్కడ. ఉమ్, అటువంటిదన్నీ జంగిల్ క్లియరెన్స్ చేసి ఒక రూపురేఖలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఉమ్, పనులు వేగం అందుకుంటా ఉన్నాయంటే అక్కడ. ఉమ్, అలాగే గూగుల్ కి స్థలం కేటాయించేయడం, వాళ్ళు ఉమ్, కూడా రికార్డు టైంలో పూర్తి చేస్తారు వాళ్ళ పనులు. మీకు కేంద్ర సంస్థలని కూడా అక్కడ ఆరంభించారు. మొన్న నిర్మలా సీతారామన్ గారు రావటం, ఆవిడ ఉమ్, ఒకేసారి, అంతకుముందు మోడీ గారు, తర్వాత సీతారామన్ గారు, వీళ్ళందరూ కూడా అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే అప్పటికి ఇప్పటికి తేడా. ఉమ్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, అలాగే అమరావతి ప్రేమికులు మాత్రం అప్పుడు మాట్లాడేవారు. ఇప్పుడు ఉమ్. అందరూ మాట్లాడతారు, ఒక్క వైసీపీ తప్ప. వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా సార్ చివరాఖరికి. ఆ, వాళ్ళలో కూడా చాలా మందికి ఉమ్, జగన్మోహన్ రెడ్డి చేసింది నచ్చలేదు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో రాజధాని, ఒక నగరం అభివృద్ధి ఉమ్, చెందుతుంటే ఎవరికి బాధండి? వాళ్ళు చూడలేక చుప్పనాథ బుద్ధితోటి ఉండి ఈ మరి పేరు చంద్రబాబు గారికి వచ్చేస్తుంది ఉమ్, అని ఒక బాధ, అసూయ తప్ప ఉమ్, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే ఎవరికి బాధ ఉంటుందండి? ఏదైనా విపరీత మనస్తత్వం ఉన్నవాళ్ళు తప్ప. ఉమ్. పార్లమెంట్ లో కూడా మా మోడీ గారు స్వయంగా మాట్లాడారు. అవును సార్. అలాగే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఒక ఆర్డినెన్స్ కూడా వస్తుందండి. ఉమ్, అట్లా మామూలుగా పార్లమెంట్ లో ప్రత్యేకించి రాజధానిని గుర్తించే కార్యక్రమం ఎప్పుడు లేదు, ఏ రాజధానికి లేదు. ఉమ్, మనదే ఒక ప్రత్యేకమైన కేసు ఇది, స్పెషల్ కేసు. ఎందుకంటే ఉమ్. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాజధాని లేకుండా మనం విడగొట్టబడ్డాం. అవును 10 సార్. ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంది కాబట్టి ప్రత్యేకించి హైదరాబాద్ ని గుర్తించక్కర్లేదు, కానీ మనకి ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. అవును. అంచేత రేపు మాపు అది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎవడొకడు వచ్చి మళ్ళీ ఇక్కడ కాదు మారేడుమిల్లి కొండల మీద పెడతాను ఇలాంటి మాటలు అంటాం లేకుండా, అంటే ఉమ్, అదో రకమైన ఎవడ అండ అలాగా. అవును సార్. ఎవరికన్నా ఇప్పుడు మతిస్థిమితం లేకుండా మాట్లాడినోడు కూడా ఆ ఈ మాట మాట్లాడు. ఉమ్, అంతకు మించి వాళ్ళు అలాగా ఆ మానసిక రోగానికి గురై అలాంటి మాటలు మాట్లాడారు. కానీ ఉమ్, ఇది అంత భూమి తీసుకుని అన్ని అంత ప్లాన్ వేసుకున్న తర్వాత రాజధాని మార్చడం, ఇలాంటివన్నీ ఆలోచన ఉమ్, విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎవరు పడితే వాళ్ళకి రాదండి. అవును ఇక్కడ సార్. రాజధాని రైతులు కూడా వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారు మొన్న కమిటీ చేసి పెంసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో దాన్ని సాల్వ్ చేసి కార్యక్రమం మొదలు పెట్టారు. ఉమ్, రైతులు కూడా సంతృప్తి చెందుతారు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా నేరుగా పరిష్కరించుకుంటారు. ఉమ్, మళ్ళా కొత్తగా ఒక 6,000 ఎకరాలు ఎంతో కూడా ల్యాండ్ పూలింగ్ కి మొదలు పెట్టారు.
అవునమండి, మొత్తం మీద అమరావతి రాజధాని డెఫినెట్ గా ఒక ప్రపంచంలోనే వాళ్ళు చెప్పినట్టుగా మేటి నగరంగా నిలబడద్దే, అందులో డౌట్ ఏం లేదు. అంటే సార్ పార్లమెంట్ లో కూడా ఉమ్, సుందర్ పిచ్చయ్య గారు ఆశ్చర్యపోయారండి. అంటే ఉమ్, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చూస్తే ఆ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అన్నారు, కంపెనీలు వచ్చేసినాయి అన్నారు, ఎంఓయూలు చేసుకున్నామన్నారు, ఏది శంకుస్థాపన లేవి అని అడిగారు. ఇప్పుడు చూస్తే గ్రీన్ సిగ్నల్, భూములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారంటే ఇంకా శంకుస్థాపన చేయడం ఒకటే ఆలస్యం. ఇంత త్వరగా అవుతుందని చెప్పేసి ఎవరు అనుకోలేదంట సార్ అసలు. ఇంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇంత త్వరగా పనులు ప్రారంభించడానికి సహకరించడం ఎవరు ఊహించలేదంట సార్ అసలు. అంటే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే ఉమ్, అవన్నీ సాధ్యమేనండి. గతంలో కూడా ఐఎస్బి వచ్చినప్పుడు కూడా ఉమ్, వాళ్ళు యాక్చువల్ గా కర్ణాటకలో వాళ్ళు పెట్టాలి అది. అక్కడ ఉమ్, వాళ్ళు ఐఎస్బికి చెందిన ఆ, ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కనీసం నా సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. చంద్రబాబు ఉమ్, నాయుడు గారు వాళ్ళని కనీసం ఒకసారి వచ్చి మీరు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, ఇక్కడ కాఫీ ఉమ్, తాగేళ్ళండి అన్న మర్యాదగా ఆహ్వానించారు. అది చూసాళ్ళు మేము ఇక్కడే పెడుతున్నాం అని చెప్పి ఇక్కడ పెట్టారు ఉమ్, హైదరాబాద్ లో. అలాగే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ. మనం ఎవరన్నా మన దగ్గర పెట్టుబడి పెట్టమన్నప్పుడు చాలా మంది మన భూములు దారాదత్తం చేస్తున్నారు, మన భూములు ఉమ్, ఇచ్చేస్తున్నారు అంటున్నారు. ఎవడైనా పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ మనకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా ఒక యాక్టివిటీ లేకుండా ఎలాగ వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, పూర్వం, అంటే మీకు తెలియదు కానీ ఉమ్, 91కు ముందు విదేశీ పెట్టుబడులు కానీ ఉమ్. ఏమి ఉండి కాదండి మన దేశంలో. ఓకే సార్. ఆఖరికి జనతా పార్టీ వచ్చిన తర్వాత కోకో కోలా నాటిని కూడా బ్యాన్ చేశారు. ఉమ్, ఏదైనా సరే దేశీయంగా ఉండాలని అలాగ అనుకున్నారు. అప్పుడు ఏమైందంటే మనం ఉమ్, అక్కడక్కడే ముగ్గులెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచం అంతా ముందుకు పోతున్నప్పుడు, ఉమ్, శాస్త్రీయ సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పుడు, ప్రపంచం కుగ్రామం అయిపోతున్నప్పుడు మనం మడిగట్టు కూర్చుంటే మనమే వెనకబడిపోతాం. ఉమ్, అవాళ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలో ఉమ్, ఎఫ్డిఐలు, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు, ఆ పెట్టుబడులు ఆహ్వానించిన తర్వాత ఈ దేశంలో మొత్తం ద్వారాలను తెరిచేసాడు ఆయన. దాన్ని కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఉమ్, అందిపుచ్చుకుని సంస్కరణలను ఇక్కడ అమలు చేశాడు. కాబట్టి ఇవాళ మనం ఈ రకమైన అభివృద్ధి కళ్ళగట్టిన కనపడుతుంది హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఉమ్, సరే. అలాగే బెంగళూరు కానీ అంతా కూడా ఈ దేశంలో వచ్చిన మార్పుల ప్రకారం వాళ్ళందరూ అభివృద్ధి చెందారు. ఉమ్, ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే యాక్చువల్ గా మనం అందరికీ కూడా రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఒక ఎమోషన్. హైదరాబాద్ లాంటి నగరాన్ని మన రాష్ట్ర క్యాపిటల్ అనుకున్న దాన్ని, ఉమ్మడి రాజధానిని మనం వదులుకుంటున్నాం అన్న బాధ వచ్చింది అందరికి. ఉమ్, అంతే తప్ప ఇడిపోయినందుకు పెద్ద ఎవడో బాధపడలేదు. తెలంగాణలో ఉన్నంత సెంటిమెంట్ ఆంధ్రలో లేదు. ఉమ్, మనం అన్నదమ్ములు ఇడిపోయినప్పుడు ఉండే ఒక ఎమోషన్ తప్ప ఉమ్. అంతగానే లేదు. ఇంకా కొంతమంది ఆ ప్రాంతీయ విభేదాలు అవి రెచ్చగొట్టాలని మాట్లాడుతున్నారు కానీ జనాల్లో ఎప్పుడు లేదండి. ఓకే. మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అక్కడ రాజధాని లేకుండా, సరైన పరిశ్రమలు లేకుండా, పెట్టుబడులు లేకుండా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలీకృతం అయ్యాడు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం చిన్నపిల్లలు కట్టుకున్న పిచ్చి గూళ్ళు తన్నట్టు తన్నేసాడు మొత్తం అని. ఉమ్, మళ్ళా పునర్నిర్మాణంలో ఉన్నారు. ఈసారి ప్రజలు కూడా ఒక అవగాహన వచ్చింది. ఇలాంటి అవును దెయ్యాల్ని, సార్. భూతాల్ని, పిశాచాల్ని మళ్ళీ ఉమ్, దారినివ్వకూడదు. ఉమ్, కనీసం ఒక రూపురేఖకు వచ్చేదాకా మన ప్రభుత్వాలు మార్చకూడదు అనేటువంటి డిసైడ్మెంట్ వచ్చారని అనిపిస్తుంది నాకు. అదే. కాబట్టి ఇది సజావుగా సాగి ఉమ్, ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక పద్ధతిలో ఒక లైన్ లో పడిన తర్వాత ఇంకా తర్వాత జనరేషన్స్ మారుతాయి, అవును. రాజకీయ అభిప్రాయాలు మారుతాయి, అభిమానాలు మారుతాయి, ఏదో నవ్వచ్చు అంతవరకు. ఓకే. కానీ రాష్ట్రం ఒక పద్ధతి. ఇప్పుడు కేక్ తయారైన తర్వాత కదా కోసుకుని తింటాం. అది కేక్ అంతే. తయారవకుండానే దెబ్బలాడుకుంటే, కేక్ తయారవకుండా దెబ్బలాడుకుంటే దానికి అర్థం ఉండదు కదా. మరి ఇది పరిస్థితి. రైట్. నిన్న మొన్న మోడీ గారి ప్రసంగంలో కూడా పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. ఆయన అవును సార్. కష్టపడతారో, ఆయన శ్రమ చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఇటువంటి ప్రశంసలో అలాగే కేంద్రం నుంచి సహకారం అయితే చాలా ఆశ్చర్యం కలిగించే అంత సహకారం వస్తూ ఉంది. మనందరం ఉమ్, కూడా ఆశ్చర్యపడేలాగా. అసలు ఇంత సహకారం ఇస్తారని మనం ఎప్పుడో స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, ఉమ్, అమరావతి విషయంలో కానీ, మనం బయట నుంచి అప్పులు తెచ్చుకోవడంలో ఆ, వెసులుబాట్లు ఇవ్వడం కానీ, ఇలాంటి ఉమ్, వాటిలో కేంద్రం బాగా సహకరిస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇంకా రెడీ టు ఉమ్. ఓపెన్ అన్నమాట. ఓకే. అలాగే విజయవాడలో మరో ఒక ఫ్లైఓవర్, రింగ్ రోడ్డు, అవును ఇలాంటివన్నీ సార్. కూడా మీకు బెంగళూరు
తర అమరావతి హైవే, అలాగే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం బందర్కి ఒక 8 లేన్ ఉమ్, ఎక్స్ప్రెస్ హైవేలు ఇవన్నీ అంటే ఇప్పటికప్పుడు ఇవాళ అవ్వకపోయినా ఓ 10-15 కాస్తంత ఏళ్ళ సమయం. తర్వాత ఒక అద్భుతమైన హైదరాబాద్ లో రింగ్ రోడ్ కానీ మన ఉమ్, హైటెక్ సిటీ, అదే గచ్చిబౌలి ఫైనాన్షియల్ ఉమ్, డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా 20 సంవత్సరాల క్రితం కథ వేరు. అక్కడ అవును వాళ్ళు సార్. అందరూ అలాగే విక్రించేవారు, అలా అవును. విక్రించేవారు. ఇవాళ అవును. రోజుల్లో అక్కడికి వెళ్తే ఏ ఏ ఏ ఏ నగరం కూడా తీసుకోకుండా ఉంది ఏ నగరానికి. ఉమ్, ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో ఉన్న చాలా గొప్పగా చెప్పుకుని ఏ నగరాలకి తీసుకుపోయినంతగా హైదరాబాద్ లో అభివృద్ధి చెందింది. అవును అలాగే సార్. రేపొద్దున్న ఇంకా విశాలంగా ఎక్కువ స్థలం ఉండి ప్లాన్ గా కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే ఉమ్, రాబోయే రోజుల్లో విపరీతమైన వాహనాల రద్దీ, డ్రైనేజీలు, ఎలక్ట్రికల్ లైన్స్ ఇలాంటి ఇబ్బందుల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి కట్టుకోవడానికి బాగుంటుంది వాళ్ళకి. డెఫినెట్ గా అవును. వాళ్ళ మాస్టర్ ప్లాన్ అది చూస్తే కూడా నిజంగానే మంచి నగరం ఆ, అవుద్ది అమరావతి. అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు. ఉమ్, ప్రాంతీయ మండళ్ళు ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ మండళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆయా ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి, వాళ్ళ సమస్యలు పరిష్కారం అంతా అక్కడే చూసుకుంటారు. చాలా పాజిటివ్ గా ఉందండి అవును సార్. వాతావరణం. థ్యాంక్ యూ సో మచ్ సార్.